చాలా మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొంతమంది ఇంటర్వ్యూస్ కి వెళ్తున్నారు, కొంతమంది క్యాంపస్ సెలక్షన్ కి వెళ్తున్నారు. డోంట్ థింక్ దట్ దీస్ ఎగ్జామ్స్ ఆర్ ఏదో ఫ్రస్ట్రేటింగ్ గా చూడొద్దండి ఎగ్జామ్స్ అని. ఎగ్జామ్స్ ఆర్ అన్ ఆపర్చునిటీస్ అండి. ఎగ్జామ్స్ ఆర్ ఆపర్చునిటీస్. మీ లైఫ్ లో ఇంకొక లెవెల్ కి ఇంకొక కెరియర్ లకి మీరు వెళ్ళాలంటే ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్ కొరకు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను ఎగ్జామ్స్ రాయాలి, ఈ సంవత్సరంలో నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, నా కెరియర్ లో ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని సంతోషించాలి. కానీ ఎగ్జామ్స్ చూసి భయపడిపోయి, ఎగ్జామ్ చూసేసి బెదిరిపోయే పద్ధతులకి మనం వెళ్ళకూడదు దేవుని బిడ్డలారా. దానియేలు ఆయన అక్కడ వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా దానియేలు శోధించబడుతున్న దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో ఏంటి శోధన అంటే, నెబుకద్నెజరు రాసింటికి వారి భోజనం ఎక్కడి నుంచి వస్తుందంటే విగ్రహాల దగ్గర నుంచి పెట్టిన తర్వాత ఆ విగ్రహాలు అక్కడ పెట్టిన భోజనం తీసుకొచ్చి ఆ తర్వాత ఏం చేస్తారంటే పనోలకు పెడతారనమాట. ఓ 10 మంది పనోలు అందరు టేస్ట్ చేసిన తర్వాత వాళ్ళు బ్రతికున్నారా లేదని చూస్తారనమాట. వారు బ్రతికి ఉన్నారంటే ఆ తర్వాతనే రాజు తింటాడనమాట. అయితే దానియేలు చాలా ఇంపార్టెంట్ గా ఒక నిర్ణయం చేశాడు. ఐ కాంట్ డిఫైల్ మై సెల్ఫ్. నేను నన్ను నేనే అపవిత్రము చేసుకోలేను. నేను నీతిమంతుడిగా ఉండాలి. నేను విగ్రహాల ముందు పెట్టిన ఆహారము తినకూడదని ఆ శోధన గుండా తను వెళ్ళాడండి. ఆ శోధన గుండా వెళ్ళడము చేత దేవుడు తనకి ప్రత్యేకమైన ఫేవర్ దేవుడు దయచేశాడంట.